సామాజిక వర్గంలో బాగా కసి ఉంది కానీ జనసేనలో బాగా కసి ఉన్నది కానీ ఎవరు? నాదెళ్ల మనోహర్. మొన్న మాటలతో బాగా ఆయన ఉబ్బేశాడు కదా. లింగమనేని ఆయన ఇద్దరు కూడా మనకి ఫస్ట్ నుంచి ఉన్నారు, కాపులే పారిపోయారు, కాపు నాయకులు. అది ఇంకా అసంతృప్తి పెరిగింది. ఇవాళ ఈ కమిటీ చూస్తే ఇందులో నాదెళ్ల లేడు చూడండి. లింగమనేని పెట్టారు కమిటీలో మెంబర్ గా, వన్ ఆఫ్ ద మెంబర్ గా, లీడ్ కాదు. లీడ్ ఎవరికి ఇవ్వాల? లీడ్ ని ఫస్ట్ పేరు ఆయన తీసుకొచ్చారు, బొలిశెట్టి. కాబట్టి తద్వారా టోటల్ గా నాదెళ్ల లేని కమిటీ మొట్టమొదటిసారి. ఆ ఆస్పెక్ట్ లో కూడా ఒక సంకేతం, నేను ఇదిగో మీ అందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నానని చెప్పడం. కానీ ఈ మొక్క మన రాజమండ్రి మీటింగ్ లో చెప్పారు, మీరు అబ్జర్వ్ చేస్తారు. రోజు నాదెళ్ల మనోహర్ గారి నుంచి మాట్లాడుతూ, మీరు ఫిర్యాదులు చేస్తారు, ఏ కమిటీలో ఎవరిని ఉంచాలో ఎవరిని వేయాలి అది మా ఇష్టం, నేను చూసుకుంటాను, మీకు నచ్చిన వాళ్ళే కమిటీలో ఉండరు, ఎవరిని వేయాలనేది నా డెసిషన్ చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. ఇది చూసిన తర్వాత నాకు నేను అదే అనిపించింది, అప్పుడు చెప్పారు కదా ఇప్పుడు చేశారు అయితే అనుకున్నాను. అంటే అది అట్లా చెప్పినప్పుడు ఏమన్నా సంకేతం వెళ్ళింది, నాదెళ్లకే ఇస్తారని. అవును అనుకున్నారు, నిజమే. నాదెళ్లని పక్కన పెట్టారు అంటే నాదెళ్లకు కూడా చెప్పారు, ఇదిగో ఫీలింగ్ ఎట్లా ఉందయ్యా, నేను నిన్ను పక్కన పెట్టాను ఈ ఇష్యూలో, కొన్నిట్లో నువ్వు లేకుండా చేస్తానని చెప్పడం. అంటే పక్కన పెట్టినట్టు మాత్రం ఆయన ప్రాధాన్యత ఏం తగ్గదులే పార్టీలో. ఈయన అదే సమస్య ఏంటంటే ప్రతి దాంట్లో నాదెళ్లకే అప్పచెప్తారు అది అన్న ఫీలింగ్ చాలా బలంగా ఉంది. మొన్న ఆయన అయితే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు కదా, రామును ఎవరు ఏమని, ప్రతిదానికి నాదెళ్ల దగ్గరికి వెళ్ళమంటాడు. ఈవెన్ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయింది కూడా నాదెళ్లని దృష్టిలో పెట్టుకున్నాను కదా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ ప్రయారిటీ వైపుకి, అంటే ఆ లోపాన్ని సెటరేట్ చేసి అడుగేసినట్టు కనబడుతుంది వాడి కమిటీని చూస్తుంటే. సరే, ఇక్కడ ఇంకొకటి ఓవరాల్ గా మీటింగ్